ఈ చనిపోయిన వారి ఆత్మలకి సంబంధించి యూనివర్సల్‌గా మీరు ఎలా కనుక్కోగలుగుతారు? ఎక్కడ ఉంటాయి? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉంటుంది వారి ఆత్మ? ఎలా తిరుగుతుంది? ఈ విషయాలు ఏమన్నా మీ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా మీరు చెప్పే అవకాశం ఉంటుందా? తప్పకుండా చెప్పగలనమ్మా. ఓకే. మొన్నే మన ఇండియన్ ఆహ్, ఏరోప్లేను ఏది ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ చనిపోయింది. సడెన్‌గా 20 అహ్మదాబాద్. అహ్మదాబాద్‌లో ఇన్సిడెంట్ నన్ను టేక్ ఆఫ్ టైమ్‌లో కలిచివేసింది. పోయింది. అవును. ఆళ్ళందరూ గాలిలో 223 మెంబర్స్ గాలిలో ఎగిరిపోయారు. అబ్బా! హ్మ్. అది చూసి హృదయానందమైంది. వీళ్ళందరూ ఏమవుతారు? ఈ యాక్సిడెంట్ జరగకపోతే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికుండేవారు అని మీరు ఊహించలేరు. వాళ్ళ వయసుని బట్టే, వాళ్ళు నిర్ణయించుకున్న సమయాన్ని బట్టే వాళ్ళు చనిపోతారు. మన గీతలో కూడా ఏముంది? హ్మ్. నా చందస్తి శస్త్ర అని నా చావుని దహన పావక. మన ఆత్మని నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, శస్త్రం చెప్పించలేదు. ఆ ఆత్మలు ఉంటాయి కదమ్మా. శ్రీకృష్ణుడిని ఆధారంగా చేసుకుందామా, మన ఇన్స్ట్రుమెంట్ని ఆధారం చేసుకుందామా? అయితే దీని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి గౌరవంగా వెళ్ళి చూసి వస్తే ఆయన ఆత్మ అక్కడే ఉంటుందమ్మా. ఆ! ఆత్మ అని ఎలా అంటున్నారంటే 2 రకాలు. ఆత్మ ఒకటి మన మన అపరూపమైనటువంటి భయంకరమైనటువంటి ఆత్మ ఒకటి, ప్రేతాత్మ. ప్రేతాత్మలు. హ్మ్. హ్మ్. ప్రేతం అంటే అర్థమై ఉంది మీకు. దాన్ని నేను వర్డ్స్‌లో చెప్పలేను. ప్రేతాత్మను నమ్ముతారు. నా ఇన్స్ట్రుమెంట్ కూడా చూపిస్తుందమ్మా. ఓకే. ఆ ప్రేతాత్మలు ఎక్కడెక్కడో బతకాల్సిందే. మీరు ప్రకృతిలో చూసుంటారు. ఒక చెట్టు మీద ఇంకో చెట్టు బతుకుతుంది. హ్మ్. హ్మ్. చూసారా? తీగలు తోచుకొని దాని రసం పీల్చుకొని ఇవి బతుకుతాయి. అలాగే ప్రకృతిలో కూడా ఈ ప్రేతాత్మలు ఎవరినో పట్టుకొని జీవిస్తుంటాయి. ఓకే. అది ఎగ్జాంపుల్‌గా చెప్పారు. ప్రకృతిలోనే మనం ఎగ్జాంపుల్ చెప్తే నమ్ముతారు. ఆ బొమ్మలేసి ఇక్కడ ప్రకృతిలో ఏది ఉందో మనకు అన్నీ దొరుకుతాయి అని ఒక ప్రకృతినే నమ్ముకుని నేను అన్నీ చేశానమ్మా. నేను సక్సెస్ఫుల్. ఓకే. అది. ఇంకా చక్రాల గురించి అడగాలంటే అన్నీ చెప్పాను. చక్రానికి ఒక రంగు ఉంటుంది. దానికి ఒక మంత్రం ఉంటుంది. హ్మ్. ఈ 2 కలిపితే మనిషి సరైపోతాడు. హుహు. హార్ట్ ఉన్నవాడు ఉన్నాను అనుకోండి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు గ్రీన్ కలర్. ఇది హార్ట్ గ్రీన్ కలర్గా ఉంటుంది. గ్రీన్ కలర్ మంచిది. ఓకే. ఆ గ్రీన్ కలరుతో పాటు హమ్, ఓం అని మనం ఎలా అంటామో హమ్ హమ్ అంటే ఆడ హృదయ రోగం సరవుతుంది. ఓహ్! ఈ సీక్రెట్ మనం నేను కనిపెట్టింది కాదు, మన మహారుషులు కనిపెట్టింది. రైట్. ఇప్పుడు వాళ్ళకే ఇది ఎన్ని సంవత్సరాలకి మనకి ఒక జబ్బున పడే అవకాశం కానీ, లేదా ఒక మనిషి ప్రాణం పోయే అవకాశం ఎగ్జాక్ట్ డేట్, టైం చెప్పలేకపోయినా, ఇన్ని సంవత్సరాలు బ్రతకగలరు అనైతే ఒక మీ ఈ మిషన్ ద్వారా చెప్పగలరా? ఇన్ని సంవత్సరాలు బతికారంటే ఆరా పడిపోతుంటుందమ్మా. ఎక్కడ స్త్రీ ఉండొచ్చు, మీ ఆరా పంచుకునే పద్ధతులు ఉన్నాయి. తొలి చెట్టూరు ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? అది ఋషులు చెప్పిందే కదా. తొలి చెట్టూరు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే వాళ్ళకి ఆరా పెరుగుతుంది. అంచేత ఆడవాళ్ళకి గోవు చుట్టూరు ప్రదక్షిణ చేస్తుంటే ఆరా పెరుగుతుంది. అది కూడా మనం ఈ మిషన్తో చూపించవచ్చు. రాజస్థాన్లో పర్టికులర్గా దీనివల్ల పంచగవ్యాలు, వెన్న, నెయ్యి, వాటి ఆవు ఆరాలో అంత గొప్పదనాలు ఉన్నాయి. రైట్. దానికోసం నన్ను ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నోసార్లు పిలిచింది. నేను అక్కడ ఎక్కువ ఫేమస్ నార్త్ ఆంధ్రాలో కంట. ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా చాలామంది మన స్టూడెంట్స్ ఉన్నారు, డిసిపుల్స్ ఉన్నారు. అక్కడ రోడ్ యాక్సిడెంట్ గురించి నేను చెప్పాను. అక్కడ ఒక మీ ఆరా తగ్గింది అనుకోండి, మీరు ఉంగరాలు పెట్టుకోవాలా. అదే రంగు ఉంగరం, ఆ చక్రం ఉంగరం. మీకు ఉంగరాలు ఉన్నాయమ్మా? ఉన్నాయండి. ఓకే. అది చూసి అది మీకు సూట్ అవుతుందా లేదా అది చెప్పేస్తుంది.
ఓకే. సూట్ అవ్వకపోతే ఏ ఏలుగు మారిస్తే సూట్ అవుతుంది, బెటర్ అనేది చెప్తుంది. లేకపోతే ఇది తీసేయడం వల్ల మీ ఆరా తగ్గిందా పెరిగిందా? ఉందా అని మనం ప్రాక్టికల్గా చేసి చూపించవచ్చు. దానికి టైం కావాలా? టైం అంటే 5 నిమిషాలు మనం ఇంకా టైం కేటాయించాలి. కేటాయించాలి. ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తుంది ఒక మిషన్ అంటే దాని మీద ఆసక్తి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఆసక్తి కలిగింది. ఏమిటి అంటే మనం ఇంకా ఎంతకాలం జీవిస్తామో అనేది కాసేపు పక్కన పెడితే ఈ మిషన్ ద్వారా మనం బోలెడంత మందికి ఎడ్యుకేట్ చేయొచ్చు కదా అన్న ఒక ఫీల్ కలుగుతుంది ఎవరికైనా, కామన్ జనరల్గా. సో ఆ మిషన్ ఎవరైనా కనిపెట్టొచ్చా? ఇప్పుడు మీరు చెప్పే ఈ పనులు ఇవన్నీ కూడా నేర్చుకొని మీ దగ్గర నేర్చుకొని ఆ మిషన్ ఎలా కనిపెట్టొచ్చు, ఎంత టైం పడుతుంది ఒక మిషన్ తయారు కావడానికి? ఈ మిషన్ తయారు చేయడం పెద్ద టైం ఏం పట్టదమ్మా. ఓకే. ఒకసారి నేర్చుకున్నాము. ఆ పంగల కర్రను నేను 2 విషయాలుగా ఈ 2గా విభజించాను. ఇక్కడ మీ ఉమ్ము శాంపులు, మీ తల వెంట్రుక శాంపులు, మీ చెమట శాంపులు ఇందులో పెడితే మీరు ఎక్కడికి వెళ్ళినా స్టూడియోలో చెప్పేస్తుంది. ఓకే. ప్రప్రదంగా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పెట్టాను. రైట్. ఈ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందని 1/2 నిమిషంలో చెప్పవచ్చు. చూడండి, ఇది సెంటర్. ప్రతి రూమ్లోకి వెళ్ళి వాస్తు నేను చూడను, ప్రతి రూమ్లోకి నేను ఎనర్జీ చెక్ చేస్తాను. ఇప్పుడు 1 నిమిషంగా మనం కెమెరా ఎదురు ఉన్నాం కాబట్టి ఈ రూమ్ సెంటర్ ఇది, దీని ఎనర్జీ ఇది ఎంత ఓపెన్ అయింది? 80% ఓపెన్ అయింది. అంటే మిగతా 20% నెగిటివ్ ఎనర్జీ. ఏమున్నాయి అంటే ఏమున్నాయి అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. ఆ ప్లాస్టిక్ అంటే ఎర్త్ నుంచి వచ్చింది కదా, అది కూడా జియోపతిక్ స్ట్రెస్ లాంటిదే కదా. ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ తగ్గించేసుకుంటే అది మనం సరి చేసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి ఇలాంటివి ఎంత అనర్థమో మీకు తెలియంది కాదు. అలాగ ప్లాస్టిక్ ఐటమే ఇందులో రూమ్లోనే ఇచ్చేస్తున్నాం. అక్కడ లక్ష్మీదేవి పెట్టారు. ఆ లక్ష్మీదేవిని ఎక్కడ మారిస్తే బాగుంటుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది, దీంతోనే చూస్తాను. చూడండి, ఆ మూలలో ఉన్న లక్ష్మీదేవిని మిషన్ ఏం చెప్తుంది, ఇక్కడ తీసుకురా అని చెప్తుంది. ఇక్కడికి ఈ క్లిప్ పక్కకి, అప్పుడు నిజంగా ఆ క్లిప్ పక్కకి తీసుకొస్తే ఈ రూమ్ ఎనర్జీ పెరుగుతుందమ్మా. నేను ఏమన్నా మజాక్ చేయడం లేదు, ఒక తంత్రం చేయడం లేదు, మీకు డైరెక్ట్గా కనులు కట్టినట్టుగా నేను చూపిస్తున్నాను. మీరు ఆ లక్ష్మీదేవి అమ్మకాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇది చెప్తుంది. ఈ రూమ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ రూమ్ ఎనర్జీయే చాలా బాగుంది నేను చూసిన స్టూడియోల కన్నా. ఓకే. దానివల్ల ఇది చాలా సక్సెస్ఫుల్ స్టూడియో. కొన్ని మార్పులు చేసుకుని మనం నిజమైన మొక్కలు తెచ్చుకొని, ఆ మొక్కలు కూడా నేనే సజెస్ట్ చేస్తాను. ఓకే. ఆ మొక్కలు తెచ్చుకొని జీవం పోస్తే చాలా బాగుంటుంది. అది తెస్తే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది, ఆక్సిజన్ ఇస్తాయి, పైగా కార్బన్ డైఆక్సైడ్ చేస్తాయి, ఎక్కువ నీరు అడగవు. ఈ ప్లాస్టిక్ను టోటల్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి, గౌతమ్ బుద్ధ కాదు కానీ చైనీస్ బుద్ధుడు లాఫింగ్ బుద్ధ కూడా చాలా నెగిటివ్ అమ్మ. నెగిటివ్నా? చాలా నెగిటివ్. ఇంకేంటంటే లాఫింగ్ బుద్ధ మన మైండ్ సెట్ మీద చైనా వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, అది మైండ్ సెట్. అప్పుడు నేను ఎందుకు ఇలా కొంటున్నారు అని ఒకడిని ఆపలేను కదా, ప్రతి దుకాణంలో పెట్టుకున్నాను. వెళ్ళి చూస్తే వాడి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందమ్మా. గౌతమ్ బుద్ధ అన్నది, బుద్ధుడు ఎక్కడ, గౌతముడు ఎక్కడ? ఇది మైండ్ సెట్, మీ మైండ్లో మార్చేసే ఒక టెక్నిక్ చేసి డబ్బు చూసుకుంటున్నాడు చైనా వాడు. అలాంటి చాలా ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకునే విషయాలు కాదు. ఇక మనం ముందుకు పోదాం.